స్టోరీ ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంగా తీసుకొని నిర్మించిన పుష్ప 2 సినిమాల పరంపర ఇంకా పూర్తి కాలేదని సీక్వెల్ లో 3వ భాగం కూడా రాబోతుందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా కాసులు వర్షం కురిపించి రికార్డులు తిరగరాస్తోంది. పుష్ప 2 రేపిన దుమారం, అది తీసుకున్న రాజకీయ మలుపుల సంగతి ఎలా ఉన్నా దాని కథకు మూల కారణమైన ఎర్రచందనం మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారంగా తయారైంది. స్మగ్లర్ల నుంచి పట్టుకున్న ఎర్రచందనం అమ్ముదామంటే కొనే నాథుడే కరువయ్యాడు. ఎర్రచందనం చాలా ఖరీదైన కలప. అంతర్జాతీయ మార్కెట్లో దానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అందుకే ప్రాణాలకు తెగించి మరీ ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించేవాళ్లు పెరిగిపోతున్నారు. 2015 ఏప్రిల్ 7న చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు 20 మంది తమిళ ఎర్రచందనం స్మగ్లర్లను కాల్చి చంపారు. స్మగ్లర్లు కొడవళ్లు, రాడ్లు, గొడ్డళ్లతో దాడి చేశారని పోలీసులు ఎప్పటిలాగే ఒక ఎన్కౌంటర్ కథ చెప్పారు. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా పెను కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇంత డిమాండ్ ఉండటం, ఈ అక్రమ రవాణా ఎంతవరకు తగ్గకపోవటం వల్లనే ఈ మాఫియా మీద సినిమాకు కూడా అంతగా క్రేజ్ వచ్చింది. పుష్ప 2 సినిమాలు ఇప్పటికే 1500 కోట్లకు పైగా సంపాదించాయని మార్కెట్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఎర్రచందనానికి అంతర్జాతీయంగా ఇంత డిమాండ్ రావటానికి కారణం దానికున్న ప్రత్యేక లక్షణాలే. ఈ కలపను ఔషధంగా, సుగంధ ద్రవ్యంగా, పరికరాల తయారీలో ముడిసరుకుగా వాడతారు. జీర్ణవాహిక సమస్యలకు, దగ్గు చికిత్సకు, రక్తశుద్ధి కోసం ఔషధంగా కూడా ఎర్రచందనం పనికొస్తుంది. ధూపంలో, నూనెల్లో సుగంధ ద్రవ్యంగా వాడతారు. ఇన్ని ప్రత్యేకతలుండటంతో అంతర్జాతీయంగా ఎర్రచందనానికి చాలా ప్రత్యేకత ఉంది. అయితే ఇదే సమయంలో ఎర్రచందనాన్ని అంతర్జాతీయ వాణిజ్య సూత్రాల కింద ఎర్రచందనాన్ని అంతరించిపోయే వృక్షజాతి కింద గుర్తించారు. అందువలన ప్రైవేటు వ్యక్తులు ఈ చెట్లను నరకటం, కూల్చటం, కలప అమ్మటం చట్టవిరుద్ధం. అయితే భారతదేశం మాత్రం ప్రభుత్వ అనుమతితో పరిమిత స్థాయిలో ఈ ఎర్రచందనాన్ని అమ్మటానికి మినహాయింపు పొందింది. ఎర్రచందనం వృక్షాలు ప్రత్యేక వాతావరణ పరిస్థితులు, ప్రత్యేకమైన నేలలు ఉన్న అడవుల్లో మాత్రమే పెరుగుతాయి. అలాంటి ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లోని శేషాచలం అడవుల్లో మాత్రమే ఉన్నాయి. ఈ శేషాచల అడవులు రాయలసీమ ప్రాంతంలోని ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాల్లో మాత్రమే విస్తరించి ఉన్నాయి. అందుకే ఎప్పుడూ ఇక్కడ మాత్రమే ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్నట్టు వార్తలు వస్తుంటాయి. ఈ చెట్లను నరకటంలోనూ, ఒక్కో దుంగను మోసుకెళ్లటంలోనూ అనుభవమున్న కూలీలు ఎక్కువగా తమిళనాడు ప్రాంతం వారు కావటం, స్మగ్లింగ్ కూడా ఆ రాష్ట్రం వైపు జరగటం కూడా గుర్తించి పోలీసులు నిఘా పెంచారు. ఎప్పటికప్పుడు స్మగ్లర్లను పట్టుకోవటం, ఎర్రచందనం స్వాధీనం చేసుకోవటం జరుగుతూనే ఉంటుంది. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ మీద సినిమా రావటాన్ని చాలా మంది వ్యతిరేకించారు. స్మగ్లర్ను హీరో చేయటమన్నది వాళ్ల అభ్యంతరం. స్వయంగా నటుడే అయిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తప్పుబట్టడం అప్పట్లో కలకలం రేపింది. My first awareness in the forest was Karnataka Interior Sri Rajkumarji's Gandhada Gudi. So Gandhada Gudi is all about protecting a forest. How a DFO forest officer safeguards the forest and from smuggling. So I was sharing with my colleagues the other day in Aranya Bhavan. I was sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhada Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. సృజనాత్మక సృష్టిని ఒక చట్రంలో ఇమర్చడం సమంజసమా అనే వాదన మొదలైంది.
పైగా ఈ సినిమా హీరో అల్లు అర్జున్కు జాతీయ అవార్డు కూడా వచ్చింది. అప్పట్లో నోరు మెదపకపోయినా హైదరాబాద్లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటను ప్రస్తావిస్తూ తెలంగాణ మంత్రి సీతక్క కూడా ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. పోలీసులను అవమానించేవాణ్ణి హీరోగా చూపడమేంటన్నది ఆమె అభ్యంతరం. అవునా, మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతో మందికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది. కానీ అలాంటి సినిమాను ప్రోత్సహించలేదు. అలాంటి వాళ్ళకి అవార్డు రాలేదు, జైబీం సినిమా లాంటి వాటికి. కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలిప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. ఏం చేయాలి? ఇలాంటిది ప్రోత్సహించేది. ఏ సినిమాను మేము గౌరవిస్తాం. సినిమాలో ఒక ఎంటర్టైన్మెంట్ పబ్లిక్ ఉంటుంది, కానీ పబ్లిక్ ఎలాంటి మెసేజ్ ఇస్తారు? స్మగ్లర్లు హీరోలు అవుతారంట, ఒక అవేర్నెస్ ఇచ్చేటువంటి లాయర్లు జీరో అయితే ఎట్లా? ఒకవేళ అక్కడ స్మగ్లింగ్ జరుగుతున్నప్పుడు దాన్ని కట్టడి చేసేటువంటి పోలీస్ అధికారి జీరో ఎట్లా అవుతాడు? ఇది సమాజం ఆలోచించాలి. కాబట్టి సినిమా యాక్టర్లైనా, సినిమా ప్రొడ్యూసర్స్ అయినా, డైరెక్టర్లైనా ఈ సమాజాన్ని ఒక ఉన్నతమైనటువంటి సన్మార్గంలో తీసుకెళ్లేటువంటి లక్షణాలు, ఇతరుల గురించి తప్పించేటువంటి భావాన్ని, ఇతరులకు హెల్ప్ చేసే భావాన్ని, ఇతరుల గౌరవాన్ని కాపాడే విధంగా సినిమా తీస్తే సమాజం ఇంకా సన్మార్గంలో నడుస్తుంది. పోలీసుల మీద యుద్ధం చేసిన మాజీ నక్సలైట్ సీతక్క ఇప్పుడు పోలీసుల తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడడం మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా పక్కన పెడితే ఎర్రచందనం వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెనుభారంగా మారింది. ఎప్పటికప్పుడు స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం నిల్వలు ప్రభుత్వం దగ్గర పేరుకుపోతూ వస్తున్నాయి. 2020లో కోవిడ్-19 కాలం నుంచి ఏ అంతర్జాతీయ వేలంలోనూ ఈ ఎర్రచందనం అమ్ముడుపోవటం లేదు. గతంలో భారతదేశపు ఎర్రచందనాన్ని విరివిగా కొనే అలవాటున్న చైనా కూడా ఇప్పుడు ఆసక్తి చూపటం లేదు. ఆ మాటకొస్తే 1990ల తర్వాత కూడా అమ్మకాలు ఏమంత గొప్పగా లేవు. అంటే గత 3 దశాబ్దాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎర్రచందనం అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తం సుమారు 1800 కోట్లు మాత్రమే. స్మగ్లర్లను పట్టుకోవటానికి అటవీ, పోలీస్ శాఖల మీద ఖర్చు తీసేస్తే అది పుష్ప కలెక్షన్లను మించకపోవటం గమనించాల్సిన విషయం.